మధ్య మధ్యలో ఓకే ఓకే ఓకే. ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం బైసా డివిజన్ కమిటీ కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసిన మా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు జాదవ్ వెంకట్రావు గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు ధర్మాజీ చంద్రయ్య గారికి, మరియు మా ప్రధాన కార్యదర్శి కాంతి కుమార్ గారు, మరి జిల్లా ఉపాధ్యక్షులు ప్రధాన సార్ గారు, అదేవిధంగా జిల్లా మరో కార్యదర్శి గురుడు సునీల్ సార్ గారు, మరియు కార్యవర్గ సభ్యులు ఎంపీ సుభాష్ సార్, మరియు మా జిల్లా కమిటీ సభ్యులు మారుతి సార్, వీరందరికీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిర్మల్ జిల్లా శాఖ పక్షాన అందరికీ నమస్కారాలు, జై భీములు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల కాలమైన పిఆర్సీ రావడం లేదు. పిఆర్సీ కమిటీ వేశారు కానీ దాని నివేదిక సమర్పణలో ఇంటెన్షనల్ డిలే ఈజ్ టేకింగ్ ప్లేస్. అందుకని మరి రాష్ట్ర అధ్యక్షులు ఆయా జిల్లాలలో వెళ్ళి మరి ప్రభుత్వం పోరాడితే తప్ప ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం చూపే అంశం లేదు కనబడుతుంది. కాబట్టి ఉపాధ్యాయులు అందరికీ మరొక్కసారి పిఆర్సీ కోసం పోరాడాలని సన్నద్ధం చేసే అంశంలో భాగంగా వారు రావడం జరిగింది. మరి వారిని రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఈరోజు నిర్మల్ జిల్లా శాఖ తరఫున బైసా పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి తిమ్మాపూర్ పాఠశాలలో డివిజన్ స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ముఖ్య రాజేష్ నాయక్ గారు, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంతి, మరియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ధర్మా చంద్రయ్య గారు, మరియు జిల్లా ఉపాధ్యక్షులు గంగన్న గారు, సునీల్ గారు, మరియు సుభాష్ గారు, రామనాయక్ గారు, మారుతి గారు, అందరికీ పేరు పేరున అందరికీ ఉద్యమోపనాలు జరిగింది. వాస్తవ రాష్ట్ర ప్రభుత్వము ఇంకా 2 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఎప్పటికీ ఈరోజు వరకు కూడా ఈఆర్సీ నిధులు రాలేదు, ఈఆర్సీ రాలేదు, పెండింగ్ బకాయిలు అలాగే ఉన్నాయి, మళ్ళీ డిఏ అలాగే ఉన్నది, మళ్ళీ అనేక సమస్యలతో కూడుకున్నటువంటి సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్నాయి. మరి వాస్తవంగా ఇంకా 370 జీవో అయితే కొంతవరకు సర్దుబాటు చేశారు కానీ 100% చేయలేకపోయారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరం 84,000 రూపాయలు రిడక్షన్ చేస్తూ ఉన్నాను. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నా మొత్తం అంతా ఎక్కడికి పోయింది? 50,000 రూపాయలు ఉన్నాయి సార్ అని అంటే ఎంత దూరం. ఇది ఒక్కటే కాదు, అందరికీ కూడా జీపీకు చాలా ఘోరంగా ఉంది. ప్రభుత్వం దాన్ని వినియోగించుకున్నది. ఏదైనా పార్ట్నర్లు కానీ లోన్ కానీ తీసుకుందామంటే కూడా డబ్బులు లేకుండా మన పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి ఘోరమైన పరిస్థితిని మనం ప్రభుత్వానికి మనం ఉద్యమాల ద్వారా తప్ప ఈ విధంగా ఇంట్లో వస్తుంటే మన సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి మనం ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను కూడా తిరిగి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి మరి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో వాటిని నెరవేర్చడానికి కోసం ప్రయత్నం చేయాలని నిర్వహిస్తూ ధన్యవాదాలు. ఇప్పుడు మా జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కాంతి కుమార్ గారు సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాదవ్ వెంకటరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మాజీ చంద్రయ్య గారు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయక్ గారు, మిత్రులు సుభాష్ సార్ గారు, గంగన్న గారు, సునీల్ గారు, మారుతి గారు, అందరికీ జైలు. మరి ముఖ్యంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మన దగ్గర. పిఆర్సీ అయితే తిరిగింది, డిఏ అయితే అయింది, మరి పెన్షన్ బకాయిలు అయితే తిరిగింది. మరి వీటన్నింటినీ సాధించుకునేందుకే మరి ప్రభుత్వానికి మనము చాలాసార్లు రిప్రజెంట్ ఇచ్చినాము, కానీ ఇది కూడా మరి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. సో అందులో భాగంగా మరి దశల వారీగా పోరాటానికి సిద్ధంగా ఉపాధ్యాయుని సన్నద్ధం చేయడం భాగంగానే ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. సార్ అన్నట్టు ఇందిరా పార్కులో ఎన్నో
చేసినా కూడా మరి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఈ సందర్భంలో మరి అన్ని సంఘాలను కోరుకునేది ఒకటి, మరి మూకుమ్మడిగా మరి మనందరం కలిసి ప్రభుత్వాన్ని మరి పోరాడితేనే మనము సమస్యలను సాధించగలుగుతాం. కాబట్టి మరి అందరం ఏకమై మరి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవ్ చేసుకోండి. ఆఫీస్